ఎకరాలకు ప్రత్యక్షంగా పరోక్షంగా సాగునీరు అందించినాం. ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు? నువ్వు రాకముందే దేశంలో నంబర్ 1 తెలంగాణ. ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణ నంబర్ 1 చేసిందే కేసీఆర్. ఇవాళ ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అంటే బాధపడతారేమో కానీ ఆయన వెనకట కేసీఆర్ గారు కాళేశ్వరం మీద అసెంబ్లీలో ప్రజెంటేషన్ పెడితే నేను ప్రిపేర్ అయ్యి రాలేదు అని అసెంబ్లీలోకి వెళ్ళి లేచిపోయిండు. నువ్వు 2 ఏళ్ళు అయింది నీటిపారుదల శాఖ మంత్రి అయ్యి, ఇప్పుడన్నా ప్రిపేర్ అయ్యిరా. ఏంది ఆ ప్రెస్ మీట్లు ఏంది? ఆ ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్లకు వస్తే నీ పరువు పోతుంది, ఆ ప్రభుత్వం పరువు పోతుంది, రాష్ట్ర పరువు పోతుంది కదా. నేను ప్రిపేర్ చేస్తున్న అధికారులు కూడా మరి సరిగా ప్రిపేర్ చేస్తలేరా? నువ్వు సరిగా ప్రిపేర్ అవుతలేవా? నాకైతే అర్థమవుతలేదు. సగం సగం చదువుతాడు, సగం సగం చెప్తాడు. పురాగా చదివాడు, పురాగా చెప్పాడు. ఇప్పుడు పాలమూరు డిపిఆర్ 2023లో వాపసు వచ్చింది అని నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు. మరి డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయండి? డిపిఆర్ వాపసు వస్తే ఈ పర్మిషన్లు ఎట్లా వచ్చినాయి? ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ 17/7/2023లో పాలమూరు ఎత్తిపోతల పథకానికి 90 టీఎంసీలతో బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిపాదిస్తే దానికి కేంద్ర ప్రభుత్వంలో ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లియరెన్స్. ఇగో ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. ఇది ఎన్విరాన్మెంట్ అప్రైజల్ కమిటీ మా ప్రభుత్వం పోవడానికి 2 నెలల ముందు 10/8/2023 అంటే ఒక్క నెలనే కదా, డిసెంబర్ ఏమో, 2 నెలల ముందు 10/8/2023లో 90 టీఎంసీలకు డిపిఆర్ను మేము పంపిస్తే 10/8/2023 నాడు ఈఏసీ క్లియరెన్స్. ఇది 27/10/2023 అంటే ఒక్క నెల ముందు, ప్రభుత్వం పోవడానికి 1 నెల ముందు. ఇది ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన క్లియరెన్స్. ఇట్లా అనేక క్లియరెన్స్లు, దాదాపు ఇవన్నీ క్లియరెన్స్లు మేము సాధించినాయి. ఆనాడు 2023 ఏప్రిల్లో డిపిఆర్ వెనక్కు పంపిస్తున్నాము అని మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం చెప్పింది. చెప్పిన వెంటనే 2 రోజుల లోపలనే ఆనాటి మా ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్ గారు లేఖ రాసి ఢిల్లీకి పోయి మీరు వెనక్కు పంపొద్దు అని ఒత్తిడి పెంచి పోరాడి కేసీఆర్ గారు స్వయంగా నీటిపారుదల మంత్రితో మాట్లాడి ఆ డిపిఆర్ యొక్క ఈ ప్రాసెసింగ్ కంటిన్యూ చేసినాం, అనుమతులు సాధించినాం. మేము ఎన్ని అనుమతులు సాధించినాము? పాలమూరు రంగారెడ్డికి 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. 1 కాదు, 2 కాదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ముందు ఫస్ట్ క్లియరెన్స్ ఉంటుంది, ఫైనల్ క్లియరెన్స్ ఉంటుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకున్నాం, సిఈఏ అనుమతి తెచ్చుకున్నాం, అదేవిధంగా సిఎస్ఎంఆర్ఎస్ అనుమతి తెచ్చుకున్నాం, మోటా అనుమతి తెచ్చుకున్నాం, సిజిడబ్ల్యూఎంబి అనుమతి తెచ్చుకున్నాం, ఈఏసి అనుమతి తెచ్చుకున్నాం. ఇవన్నీ 90 టీఎంసీలకు మేము పాలమూరు రంగారెడ్డికి ప్రతిపాదనలు పంపి దాదాపు 7 అనుమతులు బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించింది. ఇంకొకటో రెండో తెస్తే అయిపోతుంది. అనుమతులు సాధించాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం డిపిఆర్ వెనక్కి తెచ్చింది. ఇదే కదా నిన్న కేసీఆర్ గారు చెప్పింది. మేమేమో 7 అనుమతులు తెచ్చినాం, మీరు ఒక్క అనుమతి తేలేదు, డిపిఆర్ మాత్రం వాపసు తెచ్చుకున్నారు. ఇవాళ డిపిఆర్ వాపసు తెస్తే మరి అనుమతులు ఎట్లా వచ్చినాయి మా హయాంలో? ఎందుకు మాట్లాడతావు ఉత్తమ్ కుమార్ రెడ్డి సగం సగం? వాపసు వాళ్ళు పంపిన మాట వాస్తవం. వెంటనే 3 రోజుల్లో కేసీఆర్ గారు మాట్లాడడం, ఇరిగేషన్ సెక్రటరీ పోవడం, ఒప్పించి మెప్పించి అనుమతుల ప్రక్రియను మేము కొనసాగింపజేసినాం కదా. మరి మీరేం చేసిండ్రు? మీరు నోర్లు మూసుకున్నారు. ఇవాళ మీ డిపిఆర్ వాపసు వచ్చి ఇప్పటికీ 7 నెలల 7 నెలల నుంచి ఎందుకు నోరు మెదుపుతలేరు మీరు? ఇవి 5/5/2025 కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇది డిపిఆర్ పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ను వాపస్ పంపుతూ కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ. 5th May 2025